కర్నూలు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని వాహనదారులు ఆందోళన చెంది అవసరానికి మించి కొనుగోలు చేయొద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వాహనదారులకు సూచించారు. స్థానిక భోపాల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న నారాయణమూర్తి పెట్రోల్ బంక్, అమ్మ హాస్పిటల్ వద్ద ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్, గుత్తి పెట్రోల్ బంకును కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ అక్కడే ఉన్న వాహనదారులతో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ కొరత లేదని ఆందోళన పడి అవసరానికి మించి కొనుగోలు చేయొద్దన్నారు. ఇటువంటి సమయంలో వాహనదారులు కూడా అధికారులు సహకరించాలని కలెక్టర్ వాహనదారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 166 పెట్రోల్ బంకులు ఉన్నాయన్నారు. ప్రతి పెట్రోల్ పాయింట్ వద్ద వీఆర్ఓలు ఉండి పెట్రోల్ లోడ్ ఎంత వస్తుందని వివరాలను ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. క్యాన్లు, డబ్బాలు, బ్యారెల్స్ తీసుకొస్తే పెట్రోల్ కొట్టొద్దని యాజమాన్యం వారిని ఆదేశించామన్నారు. గత 3 రోజుల నుంచి చూస్తే ఇప్పుడు కొంచెం జనసమూహం తగ్గిందన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పెట్రోల్ బంకుల వద్ద జనాన్ని లేదా క్యూను నియంత్రించడానికి అవసరమైన పోలీస్ సిబ్బందిని ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. ఖమ్మం జిల్లాలో మనకి పెట్రోల్ బంక్ డీజిల్ కలిపి మొత్తం 166 బంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ విశ్వనాథం పెట్రోల్ బంక్ కి వచ్చాము. పెట్రోల్ బంక్ జంక్షన్ లో మొత్తానికి ఈ లాస్ట్ 3 days నుంచి చూసుకుంటే ఇవాళ కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది. ఎందుకంటే సోషల్ మీడియాలో మెయిన్ గా చాలా మంది పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, మనం స్టోర్ చేసుకోవాలి, మనం ట్యాంక్ చేసుకోవాలి అని ఒక దీంతో లాస్ట్ 2 days 3 days న్యూస్ కట్టి మొత్తం నింపుకున్నారు. ఇప్పుడైతే మాకు కొంచెం క్రౌడ్ తగ్గింది. బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఈ పెట్రోల్ అండ్ డీజిల్ సప్లై అయితే ప్రాబ్లం ఏమీ లేదు. ఇది ఆర్టిఫిషియల్ గా ఒక షార్టేజ్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఎక్కువగా కొట్టేసుకోవడం ఫ్యూయల్ ట్యాంక్స్ లో నింపుకోవడం వల్ల, అలాగే బ్యారెల్స్, క్యాన్స్ తో కూడా నింపేవాళ్ళు. అదంతా కూడా స్టాప్ చేసాము. ఇప్పుడు కూడా ఒక 15 కేసెస్ ఆల్రెడీ బుక్ చేసి ఒక 150 లీటర్స్ డీజిల్ అండ్ 200 లీటర్స్ పెట్రోల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. ఇప్పుడు కూడా మార్నింగ్ హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ అండ్ సేల్స్ ఆఫీసర్స్ తో మాట్లాడడం జరిగింది. మొత్తంగా టోటల్ గా 95 to 100 లోడ్స్ మనకి ఈవినింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ 12 o'clock కూడా కొన్ని లోడ్స్ వస్తూ ఉన్నాయి. బై ఈవినింగ్ చాలా వరకు స్టాక్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూసుకుంటే 166 బంక్స్ లో 42 బంక్స్ ఖాళీ అయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ప్రెషర్ పెరగకుండా మేము కూడా కస్టోడియన్ ఆఫీసర్స్, డిఆర్ఓస్ సార్ కూడా పోలీస్ సైడ్ నుంచి పోలీసులు పెట్టడం జరిగింది. ఏదైనా సరే చాలా వరకు ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఏదైతే ఫుల్ ట్యాంక్స్ చేయకుండా కొంచెం లిమిట్ చేస్తూ, ముఖ్యంగా హాస్పిటల్స్ కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వీఆర్ అబ్జర్వింగ్ ద సిచ్యువేషన్. ఇప్పుడైతే కొంచెం క్యూ అనేవి కూడా కొంచెం తగ్గినాయి. రోడ్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సిచ్యువేషన్ అండర్ కంట్రోల్.